ఏవైతే ఉన్నాయో నిజంగా జరగకపోయినా కూడా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉన్నా కూడా ఏదన్నా సరే మండిందంటే గర్ల్ ఫ్రెండ్ ఎడ్విన్ అని చేశాను కేసు పెట్టే సిచ్యువేషన్స్ లో ఉన్న బతుకుతున్న రోజులు మగాడు తిరిగి ఏ రకంగానూ ఇది అంటే ఒక ఆడది చీట్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, మగాడిని ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అనుకోండి, సార్ నన్ను మోసం చేసింది సార్ ఏమంటే పవరా అంటారు. చట్టంలో కూడా లేదు. అదే సార్ వాడు నన్ను మోసం చేశాడంటే 493 సెక్షన్ అంటే 10 ఏళ్ళ జైలు సెక్షన్. సో ఇటువంటి ఇంజస్టిస్ నడుస్తున్న దేశంలో దీనికోసం పోరాడుతున్నా. ఎప్పుడైనా సార్ 498 పెట్టారంటే నాకు సర్వం బ్లడ్ బాయిల్ అవుతుంది. అది నిజమా కాదా అనేది ఫస్ట్ నేను చెక్ చేస్తాను. ఇలా చెక్ చేస్తున్నప్పుడు నాకు ఈవిడ పెట్టిన ఎఫ్ఐఆర్ నేను తెప్పించుకొని చూశాను. ఆ ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్లు వరకట్నపు వేధింపులు, అవును, తర్వాత ఏంటి కొట్టాడు తిట్టాడు ఈ సెక్షన్లో, తర్వాత నా దగ్గర నుంచి ఆస్తి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ 4 సెక్షన్లు పెట్టారు. సో పెడితే జనరల్గా నిజంగానే దమ్మున్న ఆధారాలు ఉంటే పోలీసులు అరెస్ట్ చేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. పిలిచి 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు అబ్బాయికి, ఈ అబ్బాయికి. సో అంటే ఎవిడెన్స్ ఏం ప్రొవైడ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ రోజు దాకా బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి కూడా నేను ఎవిడెన్స్లు పెడతాను, లేకపోతే ఇదిగో వాళ్ళ నాన్నకి ఈ అబ్బాయికి జరిగిన కాన్వర్జేషన్ కూడా ఫోన్ ట్యాప్ చేసి తీసుకొచ్చిన ఈవిడ, అలాగే ఈయన ఎవరితోనో వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే తీసుకొచ్చిన కాల్ రికార్డ్స్, మరి ఈవిడ్ని నిజంగా ఎవరన్నా కొట్టో తిట్టో ఉండుంటే అవి ఎందుకు చూపించలేకపోతుంది ఇంత ప్లాన్డ్ గా? ఓకే, ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేది తెలుసుకున్న ఈవిడ ఎందుకు చూపించలేకపోతుంది?